హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోంగూర చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలని ఇది చాలా ఈజీగా చెప్తానండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేశారు అనుకుంటున్నా. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇవన్నీ యాడ్ చేసుకోండి. చికెన్ కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవి రెండు యాడ్ చేయాలి. ఇవి రెండు వేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. దీని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఇది మొత్తం మిక్స్ అయిపోయేలాగా మంచిగా ఒకసారి కలపాలి. ఇది సాల్ట్ పసుపు అనేది మొత్తం కలిపిన తర్వాత క్యాప్ పెట్టి ఒక 1 to 2 minutes వరకు కొంచెం ఉడకనిద్దాం. ఒక 2 minutes తర్వాత క్యాప్ అనేది తీసి ఒకసారి మంచిగా ఇది అనేది మొత్తం కలుపుకోవాలి. ఇది మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము చికెన్ని ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్తో పాటు ఇది కూడా ఫ్రై అవుతుంది. దీనికి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో యాడ్ చేసి ఇది మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా టర్న్ చేసుకుంటూ మొత్తం మంచిగా కలపాలి. ఇలా పీసెస్కి మొత్తం పసుపు అనేది ఉప్పు అనేది పట్టేలాగా ఒకసారి మంచిగా కలిపి సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes వరకు ఉడకనిద్దాం. మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగనేది అంటుకోవడం జరుగుతుంది. ఒక 5 minutes వరకు మళ్ళీ క్యాప్ పెట్టేసి ఉడకనిద్దాం. ఒక 5 minutes తర్వాత క్యాప్ తీసి చూస్తే మీకు వీడియోలో ఆల్రెడీ కనిపిస్తుంది కదా, వాటర్ అనేది కొంచెం పైకి వస్తుంది. ఈ వాటర్ అనేది కూడా కొంచెం ఇంకిపోయే వరకు క్యాప్ పెట్టి ఇంకొక 2 to 5 minutes వరకు ఉడకనిద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇందులోకి మనం ఒక గుప్పెడు గోంగూర తీసుకొని ఇది నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం. వేరే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి అది హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి దీంట్లోకి మనం తీసుకున్న గోంగూర అనేది నీట్గా కడిగి పెట్టి ఇందులోకి యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. మీకు సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ మీరు చికెన్లోనే యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో కూడా కొంచెం అనేది యాడ్ చేస్తున్నా. నేను దీన్ని ఆయిల్లోనే చాలా డీప్ ఫ్రై చేస్తున్నా అండి. ఇలా గోంగూరను సపరేట్గా ఉడికించడం వల్ల గోంగూర అనేది చికెన్లో మంచిగా మిక్స్ అయిపోయి పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. చాలామంది గోంగూరను డైరెక్ట్ చికెన్ ఫ్రైలోనే యాడ్ చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా సపరేట్గా ఇంకో కడాయిలో ఉడికించడం వల్ల మీకు చికెన్ గోంగూర ఫ్లేవర్ అనేది కానీ ఈజీగా తెలిసిపోతుంది. ఇది మొత్తం దగ్గర పడే వరకు ఇలా ఆయిల్లోనే సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈలోపు మన చికెన్ కూడా దగ్గర పడిపోయింది. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత చికెన్ ఒకసారి మొత్తం మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలపాలి. ఇలా మొత్తం మిక్స్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసి గోంగూర అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. ఆల్మోస్ట్ తొందరగానే అవుతుంది గోంగూర అనేది మనకి. ఇది మనం పక్కన పెట్టేసి చికెన్ అనేది ఫ్రై అయిపోయిందండి. దీనిలోకి మీ టేస్ట్కి తగినంత కారం అనేది యాడ్ చేయండి. నేను ఒక స్పూన్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. నేను తీసుకున్న 1/2 kg క్వాంటిటీకి ఇది అనేది సరిపోతుంది. ఇలా కారం అనేది యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా టర్న్ చేసుకుంటూ పొడి అనేది మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 1 to 2 minutes లేదంటే 3 minutes వరకు ఫ్రీ హీట్ అవ్వనిద్దాం. ఇలా కుక్ చేయడం వల్ల కారపొడి అనేది పచ్చివాసన రాకుండా మొత్తం ముక్కలకు పడుతుంది. ఇలా పట్టిన తర్వాత మాత్రమే
మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర అనేది యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల గోంగూర పచ్చివాసన అనేది రాదు, కారం పొడి అనేది పచ్చివాసన రాదు. ఇలా మొత్తం గోంగూర చికెన్లో మొత్తం ఫ్రై అయిపోయేలాగా మొత్తం మంచిగా కలపాలి. ఇలా కలిపి ఒక 1 to 2 minutes వరకు క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాం. ఇలా ఉడకనియడం వల్ల మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి. చూడండి ముక్కలు అనేది ఎంత మంచిగా డీప్ ఫ్రై అయిందో. ఇలా చేయడం వల్ల ఎంతో సింపుల్గా గోంగూర చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇందులోకి ధనియా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నా. నేను గరం మసాలా అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో స్పైసీ ఐటమ్స్ అనేవి యాడ్ చేశాను కదా, దానివల్ల. మీరు కావాలంటే కొంచెం గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్టీగా ఎంతో గోంగూర చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.